ప్రజాశక్తి న్యూస్కు స్వాగతం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సుండిపెంట గ్రామం నందు సోమవారం టీడీపీ 15వ బూత్ కన్వీనర్లు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ మోడల్ గురించి చూపించారు. 2024 మేనిఫెస్టోను గురించి వివరించారు. సుండిపెంట 15వ బూత్ నందు రాబోయే రోజులలో అప్రమత్తంగా బుడ్డా రాజశేఖర రెడ్డి గెలుపుకు అహర్నిశలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ 15వ బూత్ కన్వీనర్ నాయకులు సురేష్, రాజేష్, దేవరాజు, మల్లి, దానీలు, రాము తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి, నంద్యాల పార్లమెంటు అభ్యర్థి ఎంపీ బైరెడ్డి శివరి. మాట్లాడండి. మా సైకిల్ గుర్తుకు ఓటేయండి, బుడ్డా రాజశేఖర రెడ్డిని గెలిపేయండి. సంక్షేమ పథకాలు మరి ఎన్నో ఉన్నాయి, దాన్ని ఆ పథకాలన్నీ మనం వినియోగించుకోవాలంటే మనం అధిక మెజార్టీతో బుడ్డా రాజశేఖర రెడ్డిని గెలిపించాలి. సైకిల్ గుర్తుకు ఓటేయాలి. 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్ గుర్తు వేయాలి. మన గుర్తు సైకిల్ గుర్తు. మనకు సైకిల్ గుర్తు వేస్తే మన లాభాలు వినండి ఒకసారి. పింఛను 4,000 రూపాయలు మామూలుగా 4,000 రూపాయలు. మామూలు పింఛను వికలాంగులు ఉన్న వారికి 6,000. మీకు వచ్చేసి మామూలుగా 18 సంవత్సరాలు నిండిన మహిళ ఆ క్యాస్ట్ క్యాస్ట్ ఏం లేదు. 1,00,000 రూపాయలు పెరుగుతారు. మోగుల వారికి 1,00,000 రూపాయలు ఇల్లు కట్టుకుంటామంటే 60,000 లారీ. మొన్నటిదాకా 1,80,000 అంటాం, ఇది ఇప్పుడు 60,000 ఇస్తుంది. నేనే కొన్నా 60,000 ఇసుక. ఇప్పుడు మనకి ఇసుక ఫ్రీగా ఉంది. డిగ్రీ చదివిన మహిళలకు 3,000 రూపాయలు. తల్లికి 100 మంది, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి పిల్లలకు ప్రతి సంవత్సరం 15,000 పడతాయి. ప్రతి ఇంటికి నీళ్ళ కొలాయి ఉంది. మీకు ఈసారి నీళ్ళ కొలాయి మటుకు మీరు వేసిన నెల లోపల మీకు నీళ్ళ కొలాయి దగ్గరుండి వేపిస్తాను నేను. అన్న ఒకవేళ గవర్నమెంట్ శాంక్షన్ చేయకపోయినా, అన్న సొంత డబ్బులైనా నేను ఆత్మకూరు ఏలుపునూరు వాళ్ళ ఇంటికాడ కూర్చొని సరే మీకు ఈ నుంచి ఆడదాకా నీళ్ళ పైపు వేపించే కూర్చున్నది. మా ఇల్లు ఇక్కడే. గెలిచిన ఒక వారం తర్వాత రాండి, నేను నెల లోపల మీ దగ్గరుండి వేపిస్తాను నీళ్ళ పైపు. మీరు ఖచ్చితంగా నమ్మి ఓటేయాలా. మళ్ళీ మీకు రంజాన్ తోపా కూడా ఉంది. ఇంతకుముందు స్టోర్లో ఏమి ఇచ్చేవాళ్ళు మీకు రంజాన్ పండగకు? ఏ ఒకటి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా పోయింది. మళ్ళీ అది కూడా స్టార్ట్, అది కూడా ఇస్తారు. మీరు దీన్ని బట్టి ఏం చేయాలమ్మా? ఖచ్చితంగా సైకిల్ గుర్తు బుడ్డా రాజశేఖర రెడ్డి మీరు ఖచ్చితంగా గెలిపియాలి. దయచేసి ఈసారి ఒకసారి చూసిరు అందరూ, ఎవరేసిరో ఎవరేలేదో అంతే. ఈసారి వద్దు. మనకు వాళ్ళు వస్తారు, నాయకులు, లీడర్లు, పెద్ద పెద్ద నాయకులు వస్తారు, మాయమాటలు చెప్తారు. ఇవన్నీ అవసరం లేదు. మా ఇల్లు ఇక్కడే, మీకు తెలుసు. ప్రతి ఒక్కరు మీకు నీళ్ళ పైపు దగ్గరుండి నేను వేపిస్తాను. ఇంకా మీకు ఏదైనా సమస్య ఏది ఉన్నా కానీ నేను వేపిస్తాను. మీకు అందరికి ఇళ్ల పట్టాలు ఇప్పించినాం కదా, ఆ ఇళ్ల పట్టాలు మీకు ఎక్కడైనా, మీకు ఇక్కడ స్థలం మసీది, మీకు అక్కడ ఖాళీ స్థలంలో మేము ఇల్లు కట్టి శాంక్షన్ చేస్తాం. మీకు అక్కడ స్థలం తీసారు కదా, ఆ స్థలాలలో మీకు ఇల్లు ఖచ్చితంగా శాంక్షన్ చేపిస్తాం. అదే పట్ట మీద మీరు నమ్మి సైకిల్ గుర్తు కొట్టేయండి. ఈసారి మీరు శాంక్షన్ చేసి ఈసారి మేము చేయలేదనుకో, నెక్స్ట్ టైం వచ్చి మేము కూడా మానుకుంటాం. సరేనా? దివ్యాంగులకు 6,000 ఇచ్చాను. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు వస్తుంది. ఆర్టీసీ బస్సు ఉచితం. నెలకు ఎవరైనా యువకులు ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ వృత్తి చదువుకొని, డిగ్రీ చదువుకొని ఖాళీ ఉన్న వాళ్ళకు 3,000. 3 సిలిండర్లు ఫ్రీ. తల్లి రైతు ఉంది మనకు, రైతు ఇసుక ఫ్రీ. తల్లికి 100 మంది, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున మనకు వస్తాయి. 3 4 ఎవరుకున్నా. పెళ్లి కానుక, పెళ్లి చేస్తే పెళ్లి కానుక 1,00,000 రూపాయలు. అది ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనేం లేదు, ఎవరికైనా కూడా వస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళ కొలాయి ఉంది, అవకాశం. అది మీకు ఏది కావాలన్నా కూడా మేము దగ్గరుండి చూసుకుంటాం. ఈసారి మేము హామీ ఇస్తున్నాం. ఎందుకంటే మాకు పైనుంచి హామీ ఇచ్చారు. మా ఇల్లు ఇక్కడే, మీకు ఏది సమస్యను కూడా ఒక్క వచ్చి చెప్పినా కూడా మీ ఇంటికాడికి వచ్చి మేము కూర్చొని దానికి ఏదైనా సాల్వ్ చేస్తాం. దయచేసి మీరు నమ్మి సైకిల్ గుర్తుకు పోతాయి.